హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీ నీట్ 2024 డాక్టర్ ఎన్టీఆర్ చేసే కండక్ట్ చేసే నీట్లో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మనకు ఎంబీబీఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది గత 3-4 ఇయర్స్గా వీళ్ళైతే ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. ఈ వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్కి ఇదే వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక వెబ్ ఆప్షన్స్ సంబంధించిన షెడ్యూల్ కనుక చెక్ చేసుకుంటే మనకు 4th సెప్టెంబర్ నుంచి అప్ టు 8th సెప్టెంబర్ వరకు అయితే ఈ వెబ్ ఆప్షన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఇన్ బిట్వీన్లో మీరు ఎప్పుడైనా ఆ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా 1 డే లేట్ అయినా పర్లేదు. 1 డే లేట్ అంటే ఇవాళనే పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ పెట్టినా, రేపు పెట్టినా, 8th రోజు పెట్టినా ఏదో ప్రయారిటీ ఏదో ఫస్ట్ పెడితే ఫస్ట్ కమ్ సర్వ్ అలాగా ఉండదు. మీకు ఉన్నటువంటి ప్రయారిటీ ఈ లిస్టు ఏదైతే ఇస్తారో ఆ లిస్టు ప్రకారంగా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా మీ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా, స్పెషల్ రిజర్వేషన్ ప్రకారంగా, మెరిట్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక ప్రయారిటీ లిస్ట్కి సంబంధించిన చాలామందికి డౌట్స్ అయితే ఉంటే ఆ లిస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక దీంట్లో చాలామందికి ఒక డౌట్, అన్న మనకు మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలేదు కదా అని అంటే, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినంత మాత్రాన మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ రాకుండా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది ఏం లేదు. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి. వెబ్ ఆప్షన్స్ 4 days టైం ఇచ్చారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా అలాట్మెంట్ జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ ప్రకారంగా అలాట్మెంట్ జరుగుతుంది. అంతేగాని వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో ఈ ఫైనల్ మెరిట్ లిస్టుకు అనేది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అది ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే 8th వరకు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో ఎన్ని కాలేజెస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక మనకు పాడేరు కాలేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ 11, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఏయూ రీజియన్లో 10 కాలేజెస్, అది ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ టోటల్గా 11 కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్వీ రీజియన్కి వస్తే 7 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 7 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అయితే ఆ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి సీట్లు వాటికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇచ్చారు. దీంతో పాటు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. దీనిపైన ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరి ప్రయారిటీ లిస్టుకు సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రయారిటీ లిస్ట్ ఆల్రెడీ మన వెబ్సైట్లో అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రయారిటీ లిస్ట్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రయారిటీ లిస్ట్ ఇచ్చేసాను. దీంతోపాటు నీట్ ఎంబీబీఎస్ ప్రొవిజనల్ లాస్ట్ ఇయర్ అయితే ఈ కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్ గవర్నమెంట్ ఎస్వియు రీజియన్ అదేవిధంగా ఏయూ రీజియన్కి సంబంధించిన లిస్ట్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేసి ఎస్వి రీజియన్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కర్నూలు మెడికల్ కాలేజ్, ఎస్వి సిద్ధార్థ, ఏసీఎస్ఆర్ అండ్ జిఎంసి అనంతపురం, జిఎంసి కడప, శ్రీ పద్మావతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ అండ్ నారాయణ నెల్లూరు కాలేజ్ అండ్ పిఎస్ఎంసి కుప్పం అండ్ అపోలో ఎంసీ చిత్తూరు అండ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్, విశ్వభారతి మెడికల్ కాలేజ్, శ్రీ బాలాజీ అండ్ ఫాతిమా మెడికల్ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ ఏయూ రీజియన్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఏయూ రీజియన్లో పాడేరు కాలేజ్ అయితే యాడ్ అయింది. అది యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఏయూ రీజియన్కి సంబంధించిన చెక్ చేసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, గుంటూరు, రంగరాయ, సిద్ధార్థ, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం, నెక్స్ట్ రాజమహేంద్రవరం అండ్ ఏలూరు, మచిలీపట్నం, ఎన్ఆర్ఐ చినకాకాని అండ్ అల్లూరి, ఎంసీ అండ్ జిఎస్ఎల్ రాజమండ్రి, డాక్టర్ పిన్నమనేని, కాటూరి, మహారాజా, కోనసీమ, నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ ఎంసీ శ్రీకాకుళం, ఎన్ఆర్ఐ విశాఖపట్నం, గాయత్రి విద్యా పరిషత్ నిర్మ అండ్ ఇంకోటి పాడేరు కాలేజ్ కూడా యాడ్ అయింది. అది నోట్ చేసుకొని ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. 1-2 సార్లు చెప్తున్నా, ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ కలిపి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా లేకపోతే ఇండివిజువల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా అన్నది అది మీకే తెలుసుండాలి. ఎందుకంటే సో ఫ్యూచర్లో మరి ఇదే రీజన్స్ ఇలా ఉంటే మనకు పీజీకి కూడా ఇక్కడ రీజన్ అవుతాయి ఏంటి ఇవన్నీ కూడా మీ మైండ్లో పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్, ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తే మళ్ళీ సెకండ్ రౌండ్కి చేంజ్ చేయడము, థర్డ్ రౌండ్కి చేంజ్ చేయడం అనేది ఉండదు. కాబట్టి ఇచ్చినటువంటి ఏవైతే 4th నుంచి అప్ టు 8th వరకు ఏవైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్లో ఖచ్చితంగా ది బెస్ట్ కాలేజెస్ని 1-2 సార్లు ఆలోచించుకొని వర్కౌట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ పైన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం అయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను, ఈ వీడియోని లైక్ చేయడము, సో మిగతా ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.